హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్విద్య అకాడమీ. నేను మీ మల్లికార్జున్, తెలుగు ఫ్యాకల్టీ అండ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ మోటివేషనల్ స్పీకర్. ఈరోజు మీకు ఒక జనరల్ టాపిక్ చెప్తా ఉన్నా అండి. మన ఛానల్లో గతంలో కాంపిటేటివ్కి సంబంధించినటువంటి విషయాలపైన మాట్లాడాం. బట్ ఈరోజు నేను ఒక స్పెషల్ టాపిక్ ముందు తీసుకొచ్చాను. ఏంటంటే మీ దాంట్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ మాట్లాడాలని అనుకుంటారు, బాగా మాట్లాడాలి అనుకుంటారు. కానీ తీరా స్టేజ్ ఎక్కేసరికి తెలియని ఒక భయం, తెలియని ఒక ఫీలింగ్. కాబట్టి చాలామంది స్టూడెంట్స్లో కానీ, టీచర్స్లో కానీ ఎన్నెన్నో ఆశయాలతో ఉంటారు, కానీ స్టేజ్ మీదకి వెళ్ళేసరికి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఫస్ట్ స్పీచ్ అనేది ఒక బెస్ట్ స్పీచ్గా అవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద మీకు పర్టికులర్గా నేను ఒక వీడియో చేస్తున్నా. సో ఇంపాక్ట్ ఫౌండర్ అయినటువంటి శ్రీ గంప నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఫస్ట్ స్పీచ్, బెస్ట్ స్పీచ్ ఎలా ఉండాలనే దానిపైన నేను సెర్చ్ చేసి కొన్ని విషయాలు గ్రహించి నా ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకుని, ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి, బట్ ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీ ముందు ఉంచుతున్నటువంటి కంటెంట్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కాకుండా మీ లైఫ్లో మీరు ఏవైతే గోల్స్ అనుకుంటారో వాటిని అచీవ్మెంట్ చేయడం కోసం చాలా సపోర్ట్ చేస్తూ ఉందని ఆశిస్తూ, జనరల్గా స్పీకర్, ఆల్మోస్ట్ స్పీకర్ అంటే ఏంటి? మాట్లాడేవాడు, మైక్ పట్టుకుని చాలా మంది ముందు తన భావాల్ని వ్యక్తపరిచేవాడే స్పీకర్ అండి. తన లోపల ఉన్నటువంటి ఆలోచనలని, భావాలని, ఆనందాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా, మెస్మరైజింగ్ చేస్తూ తన్మయత్వం పొందే విధంగా మాట్లాడేటువంటి కళ ఒక స్పీకర్కి మాత్రమే ఉంటుంది. అలాంటి స్పీకర్ ఇంకా అట్రాక్ట్ గా మాట్లాడగలిగితే బెస్ట్ స్పీకర్ అవుతారండి. స్పీకర్ వేరు, బెస్ట్ స్పీకర్ వేరు. అంటే 30 మినిట్స్ చెప్పినా, 30 మినిట్స్ మాట్లాడినా, 1 అవర్ మాట్లాడినా, మాట్లాడుతున్నంత సేపు ఆ ఆడియన్స్ అందరూ కూడా అతని పదాలు, వాక్యాలు మాత్రమే వినబడుతుండాలి, బుల్లెట్ల లాగా దూసుకెళ్తుండాలండి. కాబట్టి మాటలు అనేవి ఒక తూటాలు లాంటివని చాలా మంది చెప్తా ఉంటారు. అలాంటి పవర్ఫుల్ స్పీచ్ ఇవ్వాలి. నన్ను అడిగితే ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ కాదు, ప్రతి స్పీచ్ కూడా బెస్ట్ స్పీచ్ అవ్వాలి. ప్రతి స్పీచ్ కూడా బెస్ట్ స్పీచ్ అవ్వాలి. ఫస్ట్ స్పీచ్ ఒకటే కాదండి, ఆల్మోస్ట్ ఏ స్పీచ్ ఇచ్చినా కూడా బెస్ట్ స్పీచ్ అవ్వాలి అంటే మన దగ్గర ఎలాంటి అంశాలు ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే విషయం పైన మనం మాట్లాడుతున్నాం. దాంట్లో భాగంగా మనం ఎలాంటి టాపిక్స్ పైన, ఎలాంటి విషయాలపైన తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే దాంట్లో ఫస్ట్ ఓబీసీ ఫార్ములా అండి. ఏ స్పీకర్ అయినా మాట్లాడాలంటే ఫస్ట్ ఓబీసీ ఫార్ములా తెలియాలి. సో ఓపెనింగ్, బాడీ, కంక్లూజన్. అంటే ఈ ఓబీసీ ఫార్ములా అనేది ఇంటర్నల్ గా బేస్ చేసుకొని మనం ఒక టాపిక్ ని రాసుకొని కనెక్ట్ చేస్తూ వెళ్ళాలి. అంటే నా గెస్ ప్రకారం 1 అవర్ టాపిక్ ఉందండి, ఒక 10 మినిట్స్ ఓపెనింగ్ తీసుకోవచ్చు, ఒక 40 మినిట్స్ బాడీ అండ్ ఒక 10 మినిట్స్ కంక్లూజన్, ముగింపు వెళ్ళచ్చు. కాబట్టి ఈ ఓబీసీ ఫార్ములాని గుర్తుపెట్టుకొని మనం ఒక టాపిక్ ని డిజైన్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎలా ఉంటుందనే దానిపైన నేను మాట్లాడదలుచుకున్నాను. అందులో భాగంగా ఓబీసీ ఫార్ములాలో ఓపెనింగ్ అంటే జనరల్గా చూడండి, మనం ఒక స్టేజ్ ఎక్కుతామండి. ఒక స్టేజ్ ఎక్కినప్పుడు ఆడియన్స్ నీ వైపు అటాక్ గా ఉండరు, వాళ్ళేదో వాళ్ళ పనిలో ఉంటారండి. నీకు ఆ స్పీచ్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు కదా. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా. సో ఎప్పుడైతే మనం వెళ్ళిన తర్వాత, స్టేజ్ ఎక్కిన తర్వాత ఉండే ఫస్ట్ 10 మినిట్స్ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ 10 మినిట్స్ లో ఓపెనింగ్ అనేది అద్దరిపోవాలి. ఓపెనింగ్ లోనే అంటే నువ్వు ఏ టాపిక్ అయితే చెప్తున్నావో ఆ టాపిక్ కి సంబంధించిన ఓపెనింగ్ ఉండాలి. మళ్ళీ వేరే టాపిక్ తీసుకుని ఏదో టాపిక్ ఓపెనింగ్ తీయొద్దండి. నువ్వు ఏదైనా టైం మేనేజ్మెంట్ గురించి చెప్తున్నావు, గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడుతున్నావు, బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఓపెనింగ్ అనేది పవర్ఫుల్ గా, లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ మోటివేషన్ చేద్దాం అనుకుంటున్నావు, అలాంటి సందర్భంలో ఓపెనింగ్ అనేది అద్భుతంగా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, చావుని కూడా చంపాలంటే నలుగురు కోసం బ్రతికి చూడు, ఓటమిని ఓడించాలంటే గెలిచే వరకు ఎదురు చూడు. ఇలాంటి పవర్ఫుల్ కొటేషన్స్ తో కనుక మనం స్టార్ట్ చేయగలిగితే ఆడియన్స్ ఒక్కసారి కూడా అలర్ట్ అయిపోతారు. మన వాయిస్ లోనే బేస్ ఉండాలండి, వాయిస్ తోనే అటాక్ చేసుకునేటువంటి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది మనకు ఉండాలి. సో ఓపెనింగ్ లో దేంతో స్టార్ట్ చేస్తే బెటర్ అంటే కొటేషన్ కానీ, లేదంటే ఒక స్టోరీ, ఒక మంచి స్టోరీకి, టాపిక్ కి సంబంధించిన స్టోరీతో మనం ఆ ఆడియన్స్ ని కనెక్ట్ చేసే విధంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ హ్యూమర్, మంచి హాస్యాస్పదమైనటువంటి కాన్సెప్ట్ తో వెళ్ళడం కానీ, లేదంటే సాంగ్ ఆర్ పోయం, ఒక మంచి పాట కానీ, ఒక మంచి పద్యంతో కానీ మనము ఆ 10 మినిట్స్ ఎంత అయితే ఉంటుందో ఆ టైం డ్యూరేషన్ ప్రకారం మనం సెట్ చేసుకొని ఆ 10 నిమిషాల పాటు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి మన హ్యాండ్ లో పెట్టుకుంటే
మిగతా 50 minutes ఆడియన్స్ వెళ్ళే ఛాన్సే ఉండదండి. సో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఏ స్పీచ్ ఇచ్చినా కూడా గతంలో ఇచ్చినటువంటి స్పీచ్ విని ఆడియన్స్ డిఫరెంట్ మూడ్లో ఉంటారు, లేదా స్టార్టింగ్ లో ఉన్న ఆడియన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏదో ఇంట్లో ఆలోచనలో ఉంటారు. ఇలా అన్ని ఆలోచనలన్నీ నీ 10 నిమిషాల స్పీచ్ తోనే తోసేసి నీ మాటల్లో ఉన్న పదుల దగ్గరికి రావాలంటే ఓపెనింగ్ అనేది అద్భుతంగా ఉండాలి. అందుకని ఒక మూవీ చూడండి, మూవీ స్టార్టింగ్ లో హీరో ఎంటర్ అయ్యేటప్పుడు అద్దర కొడతాడు డైరెక్టర్, చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక పవర్ఫుల్ తీయడం వల్ల ఆ 10 minutes అద్దిరిపోతుంది. అందుకని కొన్ని మూవీస్ లో హీరో ఎంట్రీ అయినప్పుడు చాలా బాగుంటుంది, మీరు గమనించండి, రైట్. సో అది ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బాడీ అంటే కంటెంట్ అండి, విషయం. మనం ఏ టాపిక్ అయితే మాట్లాడుతున్నామో ఆ టాపిక్ ని డిజైన్ చేసుకోవాలి, దాంట్లో ఎలాబరేట్ ద మెయిన్ ఐడియా, మెయిన్ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ గురించి నేను చెప్తున్నాను. టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఆ టైం మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి స్లైడ్స్ కానీ పీపీటీస్ అన్ని రెడీ చేసుకొని అన్ని పాయింట్స్ కవర్ అయ్యే విధంగా మనం ఆ టైం తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. విషయాన్ని విస్తారంగా వివరించేటువంటి ప్రయత్నం చేయడమని బాడీలో ఉన్నటువంటి ఫస్ట్ అంశము. అలాగే సపోర్ట్ విత్ ఎగ్జాంపుల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలండి. నువ్వు కంప్లీట్ గా టైం వాడుకోండి, టైం యూజ్ చేయండి, టైం విలువైంది బంగారం ఇట్లా అంటే ఎవరు వినడండి. ఆ టైం మెయింటెనెన్స్ మీద కొన్ని స్టోరీస్ కూడా, వీలైతే నీ లైఫ్ స్టోరీస్ కూడా కనెక్షన్ ఇస్తూ మాట్లాడాలి, కనెక్టివిటీ చేస్తూ మాట్లాడాలి. విత్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ మనం చెప్పట్లేదు, నేను దాన్ని వివరణ మాత్రమే ఇస్తున్నాను. కాబట్టి మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తే ఆ బాడీ అనేది పవర్ఫుల్ గా వస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను అవి ఎట్లా ఉంటాయి అనేది. అలాగే నెక్స్ట్ కంక్లూజన్, ముగింపు అనే దాంట్లో సమ్మరీ. మనం ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నామో అది సారాంశం అనేది క్లియర్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. టాపిక్ ని డైవర్ట్ చేయకుండా టాపిక్ లోనే ఉంటూ ఆ 1 hour సెషన్ లో ఆడియన్స్ కి ఆ టాపిక్ వింటున్నామనేటువంటి ఫీలింగ్ కలగాలి తప్ప నేను ఏదో టాపిక్ లో ఉన్నామనే ఫీలింగ్ కలగ చేయకూడదు. కొటేషన్స్ ఇంపార్టెంట్, అంటే ఎండింగ్ లో మనం ఇచ్చే కొటేషన్స్ కూడా, అంటే క్లైమాక్స్ లో మనం ఒక పవర్ఫుల్ కొటేషన్ తో ముగిస్తే ఇంకా రసవత్తరంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం మేనేజ్మెంట్ గురించి చెప్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, టైం మేనేజ్మెంట్ గురించి చెప్పేటప్పుడు టైం విలువ చెప్పిన తర్వాత ఆ పవర్ఫుల్ కొటేషన్స్ తో మనం ముగింపు చేయగలిగితే ఇంకా పవర్ఫుల్ గా ఆ లాస్ట్ మినిట్ లో ఉండేటువంటి అట్రాక్షన్ వేరుగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కాలే కడుపుకే కష్టం విలువలుస్తుంది, ఒంటరితనంగా ఉన్నప్పుడే బంధం విలువలుస్తుంది, చేతిలో చిల్లి కావలేనప్పుడే డబ్బు విలువలుస్తుంది, అవకాశం చేజన్నప్పుడే లైఫ్ లో సమయం విలువలుస్తుంది. ఇలా పవర్ఫుల్ కనుక డైలాగ్ కనుక కొటేషన్ ఇవ్వగలిగితే లాస్ట్ మినిట్ లో ఆడియన్స్ అట్రాక్టివ్ అయిపోయి మన పైన కరతాళ ధ్వనులతో మనకి వెల్కమ్ పలికే అవకాశం. కాబట్టి ఇంపార్టెంట్ అండ్ పర్సనల్ రెఫరెన్సెస్, మన లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలండి. మన జీవితంలో జరిగిన సంఘటనల పైన వాళ్ళకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఛాలెంజింగ్ టు ఆడియన్స్ కి ఒక ఛాలెంజ్ ఇవ్వాలి. టైం మేనేజ్మెంట్ గురించి నేను మాట్లాడానంటే మనం చెప్పాలి, మనం అంతా కాన్సెప్ట్ ఎంత 1 hour వివరించిన తర్వాత రేపటి నుంచి ఎంతమంది 4:30కి లేస్తున్నారు చూద్దాం. ఈ 1 month కనుక ఎవరు ప్రాపర్ గా లేవలుగుతారో వాళ్ళు సక్సెస్ అవుతారని ఒకటి వదిలిపెట్టాడు. 4:30 to 7:30 ప్రాపర్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు లైఫ్ లో సక్సెస్ అవుతారు. ఒక 1 month చేయండి చూద్దామని వాళ్ళపైన ఛాలెంజ్ ఇస్తామనుకోండి, ఏదో ఉందని వాళ్ళు అవుతారండి, వాళ్ళు ప్రిపరేషన్ మొదలు పెడతారు. కాబట్టి ఛాలెంజింగ్ అనేది ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఒక స్పీకర్ గా ఇప్పుడు అసలైన టాపిక్ వెళ్తామండి. ఇప్పటిదాకా ఉన్న ఓబీసీ ఫార్ములా గురించి చెప్పాను. అంటే ఏ టాపిక్ చెప్పాలన్నా ఓబీసీ ఫార్ములా ఇంటర్నల్ గా ఉండాలి, వాడికి వెళ్ళి ఓబీసీ చెప్పకూడదు. మనకి ఓబీసీ అంటే ఓపెనింగ్ ఏంటి, బాడీ ఏంటి, కంక్లూజన్ ఏంటి అనేది ఇంటర్నల్ గా మనం మైండ్ లో పెట్టుకొని దాని ఆటోమేటిక్ గా టాపిక్ లోకి వెళ్ళిపోవాలి. ఆటోమేటిక్ టాపిక్ వెళ్ళిపోయినప్పుడు మనం జనరల్ గా చేస్తున్నటువంటి అంశాలు చూడాలి. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ స్పీచ్ ఇవ్వాలి అంటే జనరల్ గా ఫస్ట్ స్పీచ్ అనే కాదు, చాలా సందర్భాల్లో మనం 20 సార్లు మాట్లాడినా మళ్ళీ 21 కొత్తగానే అనిపిస్తుంది అండి. అప్డేట్ అవుతూనే ఉండాలి. దాదాపు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నేను 300 పైన చెప్పాను బ్యాచెస్, టెట్ డిఎస్సి చాలా మంది చెప్పాను. అయినప్పటికీ కూడా నేను కొత్తగా క్లాస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏదో కొత్తగా తెలియని తనం కనిపిస్తా ఉంది, అందుకని మళ్ళీ అప్డేట్ అవుతా ఉంటాను. కాబట్టి ఏ స్పీచ్ అయినా కూడా జనరల్ గా ఫస్ట్ ఒక 5 to 10 minutes కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుందండి. అందులో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి ఇంకా ట్రబుల్ అవుతుంది. భయం అండి, స్టేజ్ ఫియర్ మోస్ట్ ఇంపార్టెంట్. భయం అంటే నా లైఫ్ లో 4th క్లాస్ అనుకుంటాను, ఆల్మోస్ట్ 4th క్లాస్ లో ఒక ఉపన్యాస పోటీ ఉండేది. ఆ ఉపన్యాస పోటీలో పాల్గొన్నాను, నా పేరు ఇచ్చాను, నేను క్లాస్ లో టాపర్ అప్పుడు 4th క్లాస్ లో, అందుకని నన్ను సెలెక్ట్ చేశారు. నేను దాదాపు మార్నింగ్ 4 to 6 వరకు ఉపన్యాసం మీద మస్తు బాగా ప్రిపేర్ అయినా. నిజం చెప్తున్నా, 9 గంటలకు స్పీచ్ స్టార్ట్ అయింది. నా దురదృష్టం ఏంటంటే సెకండ్ వ్యక్తి నేనే, స్టూడెంట్. ఫస్ట్ వ్యక్తి ఏం మాట్లాడలేదు,
నాకు అసలు ఫస్ట్ టైం స్పీచ్ ఎక్కడం, నేను వెళ్ళాను నిజంగా 2.5 గంటలు ప్రిపేర్ అయినా, అద్భుతంగా మాట్లాడతారని మా టీచర్స్ ఎక్స్పెక్ట్ చేశారు. తీరా ఆడికి వెళ్ళేసరికి అంతమంది ఆడియన్స్ చూసేసరికి నా బ్రెయిన్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఒక్క విషయం కూడా మాట్లాడలేదు, భయపడి వచ్చేసాను. సో స్టార్టింగ్ లో చాలా భయం ఉంటుంది. ఇప్పుడు నేను 5,000 మంది కానీ 10,000 మంది కానీ భయం లేకుండా చాలా పవర్ఫుల్ గా వెళ్ళగలుగుతాను. ఇది నమ్మకం మాత్రమే, నాట్ ఓవర్ కాన్ఫిడెంట్, ఓన్లీ కాన్ఫిడెంట్ మాత్రమే. కాబట్టి భయం అనేది లేకుండా మీరు ట్రై చేయండి. అండ్ నర్వస్నెస్ అంటే ఇక ఏదో తెలియనితనం కానీ, ఆత్మవిశ్వాసం లేకపోవడం, కాన్ఫిడెంట్ లెవెల్ లేకపోవడం కానీ, ప్రేక్షకుల భయం, ఎక్కువ మంది ఆడియన్స్ ఉన్న కష్టమేనండి. మాటలు గుర్తు రాకపోవడం, ఆల్మోస్ట్ ఎంతో మాట్లాడదాం ఆడికెళ్ళక మాటలు తడబడతా ఉంటాం, అటు అటు మనం రాసుకున్న స్క్రిప్ట్ చేంజ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటాయండి. టైం మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ సమస్య. నువ్వు 2 గంటలు ప్రిపేర్ అవుతావు, 20 నిమిషాలు అయిపోతుందండి. గంట సేపు స్పీచ్ ఇవ్వాలంటారు, 10 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాం. బట్ టైం మేనేజ్మెంట్ ఇలా ఎప్పుడైతే టాపిక్ మీద కమాండింగ్ ఉండదో ఇవన్నీ వస్తాయండి. టాపిక్ మీద కమాండింగ్ లేనప్పుడు జరిగేటువంటి ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి. ఎట్లా నేను ముందుకు వెళ్ళాలి అనే దానిపైన మనం డిస్కషన్ చేద్దాం. ఇవి జనరల్ గా స్పీచ్ ఇచ్చేటప్పుడు జరిగేటువంటి ఇబ్బందులు. వీటిని మనం ఎలా అధిగమించాలి, వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, మనం కాన్ఫిడెంట్ గా ఎలా వెళ్ళాలి అనే దానిపైన మనం గమనిస్తే జనరల్ గా చాలా అంశాలు ఉంటాయండి. దాంట్లో భాగంగా ఫస్ట్ స్పీచ్ ఈజ్ బెస్ట్ స్పీచ్ అవ్వాలి. జనరల్ గా నేను నా అవగాహన ప్రకారం ఇచ్చినటువంటి కంటెంట్ అండి. ఫస్ట్ స్పీచ్ లో ఫస్ట్ అంటే ఫోకస్, లక్ష్యం అనేది స్ట్రాంగ్ గా ఉండాలండి. చాలా ఇంపార్టెంట్ అని చెప్తానండి. నా కెరీర్ లో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసి చెప్తా. లక్ష్యం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే స్పీచ్ అంత పవర్ఫుల్ గా వెళ్తుందండి. ప్రతి ఒక్కరికి ఉంటాయండి లక్ష్యాలు, ప్రతి ఒక్కరికి ఉంటాయి, అందరికి ఉంటాయి. కానీ లక్ష్య సాధనలో వచ్చేటువంటి అవరోధాలు ఎదుర్కొనే వాళ్ళు చాలా తక్కువ మంది. ఒక సందర్భంలో రాజుగారు ఒక రాజ్యంలో రహదారి నిర్మించాడంట. మంచి రహదారి నిర్మించి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి, అయ్యా నేను రహదారి నిర్మించాను మీ అందరికీ, మీ రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా ఉండడం కోసం, జాగ్రత్తగా వెళ్ళడం కోసం ఈ రహదారిలో కొన్ని లోపాలు ఉన్నాయి, మీకు అందరికి టైం ఇస్తున్నా, ఈరోజు మార్నింగ్ 9 to 5 వరకు ఆ రహదారిలో ఉన్న లోపాలు ఏవైతే ఉంటాయో నాకు చెప్పండి, 5 గంటలకు వచ్చి మీకు అందరికి మంచి బహుమతి ఇస్తా అని చెప్తాడు. ఎవరైతే పర్ఫెక్ట్ రీజన్ చెప్తారో వాళ్ళకి బహుమతి ఇస్తా అని చెప్తారు. వెంటనే రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 9 o'clock 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, అందరూ ప్రయాణం చేస్తూ రహదారి మొత్తం చూస్తూ ఉంటారు. కొంతమంది 11 గంటలకే వస్తారు. రాజుగారు రహదారి చాలా బాగుంది, కానీ రహదారికి మధ్యలో ఉన్న రాళ్ల కుప్పలు చాలా ఇబ్బందిగా అవుతున్నాయి, ఆ రాళ్ల కుప్పలు తీసేయండి చాలు అని చెప్పారు. మళ్ళా కొంతసేపటికి ఇంకో వ్యక్తి, రాజుగారు రహదారి చాలా బాగుంది, రాళ్ల కుప్పలు ఉన్నాయి, అవి తీపిస్తే రహదారి బాగుంటుందని. ఇలా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 5 గంటల లోపు అందరూ 20 నుంచి 30 మంది వచ్చి, రహదారి బాగుంది కానీ రహదారి మధ్యలో ఉన్న రాళ్ల కుప్పలు రహదారికి ఇబ్బందిగా ఉన్నాయి, తీపించండి, రహదారి సూపర్ గా ఉంటుందని చెప్పారు. కానీ సాయంకాలం కరెక్ట్ గా 5 గంటలకు ఒక వ్యక్తి మట్టితో కొట్టుకుపోయి, మట్టితో ఇంకిపోయి, మట్టితో ఒక నిమగ్నం అయిపోయి ఒక బాక్స్ తో రాజుగారి దగ్గరికి అలసిపోయి వచ్చి ఆ బాక్స్ అక్కడ పెట్టి, రాజుగారు రహదారి చాలా బాగుంది కానీ రహదారి మధ్యలో ఉన్న రాళ్ల కుప్పలు రహదారికి ఇబ్బందిగా అవుతుందని ఆ రాళ్ల కుప్పలన్నీ తోసి తీసేసి ప్రతి రాళ్ల కుప్పని ఏరి దూరం జరిపి సరికి నాకు ఈ టైం పట్టింది. ఆ రాళ్ల కుప్పల్లోనే ఈ బాక్స్ కనపడేది రాజుగారు, ఇది స్వీకరించండి అని రాజుగారు చెప్పారు. అందరూ షాక్ అయిపోయారండి. వాము వీడేంద్ర భయ్ ఇంత అద్భుతాన్ని సాధించాడు అనేసరికి రాజుగారు కూడా చాలా సంతోషపడి, విజయం ఎవరిని వరిస్తుందని వెయిట్ చేస్తుంటే రాజుగారు ఆ మట్టితో కొట్టుకుపోయినటువంటి వ్యక్తికే విజయం వచ్చిందని చెప్పి ఆ బాక్స్ తీసుకెళ్లి వ్యక్తికి ఇచ్చాడు. ఆ వ్యక్తికి చెప్పాడు రాజుగారు, అయ్యా ఓపెన్ చేసుకో బాక్స్ అన్నాడు. ఓపెన్ చేసి చూస్తే అందులో అన్ని బంగారు నగలండి, అందులో అంత బంగారమే. అందరూ ఆశ్చర్యపోయారండి. ఇక్కడ ఏమంటారంటే లక్ష్యం ఉంటుందండి, లక్ష్యం ఉంటుంది. కానీ లక్ష్య సాధనలో వచ్చేటువంటి అవరోధాలన్నీ కూడా తొలగించుకునే విధంగా ఉండాలి. ప్రతి మనిషి హృదయంలో ఉండాలి ఒక లక్ష్యం, అందుకు నీలో ఉండాలి తపన. అది వేస్తుంది హిమాలయ గురించిన విధి పడగెత్తిన ప్రళయం సంభవించిన అడ్డంకులు ఎదుర్కోవాలి, విజయ తీరాలు చేరాలి, విజయ దుందిను మోగించాలండి. మనం స్పీకర్ కావాలి, బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ కావాలంటే లక్ష్యం అనేది నరాల్లో నిండిపోవాలండి.
పవర్ఫుల్ గా నిమగ్నం అయిపోవాలి. అప్పుడు మాత్రమే స్పీచ్ ప్రాపర్ గా ఇవ్వగలుగుతాము. ఇండియన్ టీం T20 వరల్డ్ కప్ గెలిచిందండి. దాదాపు 10 కోట్ల మంది భారతీయుల ఆశయాలని నెరవేర్చడం కోసము 10 మంది ప్లేయర్లు నిరంతరం అదే లక్ష్యంలో, అదే శ్వాసలో, ధ్యాసలో మునిగిపోయారు కాబట్టి మనకి ఇండియా T20 వరల్డ్ కప్ కొట్టగలిగింది. నేనేమంటానంటే, నువ్వు ఏ దాంట్లోనైనా నిష్ణాతుడు కావాలంటే నువ్వు లక్ష్యం పైన గురిపెట్టు. ఇదే ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇదే ఇంపార్టెంట్. ఫస్ట్ లక్ష్యం పైన గురి పెడితే అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ లక్ష్యం అండి. మీరు ఏది పెట్టుకున్నారో అది తోసేయండి అంతే. సో ఇంపార్టెన్స్ ఆడియన్స్ యొక్క స్పీచ్ యొక్క ప్రాధాన్యత, ఆ టాపిక్ యొక్క ప్రాధాన్యత చెప్పేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారండి. స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు, చాలా పెద్దవాళ్ళు ఉంటారు. అందరి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా నీ ఎగ్జాంపుల్స్ ఉండాలి. ప్రతి ఒక్కరు నవ్వించే విధంగా ఉండాలి. అందుకని ఏ టైప్ ఆఫ్ వ్యక్తులకి ఆ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ కామన్ గా మనం తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను క్లాస్ చెప్పేటప్పుడు 19 ఇయర్స్ స్టూడెంట్స్ ఉన్నారు నా క్లాస్ లో, 34 ఇయర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, 42 ఇయర్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. ఈ 3 రకాల గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి నేను కరెక్ట్ అయ్యే విధంగా ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి కంపల్సరీగా ఇంపార్టెన్స్ అండ్ రిస్క్ అండి. కంపల్సరీ స్పీచ్ ఇచ్చేటప్పుడు రిస్క్ అండి. లైఫ్ లో ముందుకెళ్ళేటప్పుడు రిస్క్, సాహసం చేయాలి. రిస్క్ లోనే ఉంది కిక్ అంటాం కదా. కాబట్టి మనం ఏదైతే టాపిక్ తీసుకుంటున్నామో, ఏదైతే దాంట్లో అనేక రకాల డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి, రిస్క్ చేయండి, సాహసం చేయండి. 5,000 మంది ఉండని, 50 మంది ఉండని, నాకేంది, నేను చెప్పాల్సిన టాపిక్ ప్రాపర్ గా చెప్తానని నువ్వు అనుకో ఆటోమేటిక్ గా చేయగలుగుతాము. సో నేను ఏమంటున్నానంటే, రిస్క్ లేకుండా ఏ పని జరగదు, ఏ పని ఉండదు. ఉన్నా కూడా, ప్రయోజనం ఉన్నా కూడా దానిపైన మనకి సాటిస్ఫాక్షన్ ఉండదండి. కాబట్టి రిస్క్ పడండి. అండ్ ఎస్ అంటే సమరైజ్ ద టాపిక్ ని, సారాంశాన్ని మాక్సిమం కవర్ చేస్తూ వెళ్ళండి. అంటే ఆ టాపిక్ సారాంశం అంతా కూడా మన మైండ్ లో పెట్టుకొని దాన్ని డివైడ్ చేసుకోండి. టైం అనాలిసిస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్ గా కొంతమంది మాట్లాడేటప్పుడు చూడండి, 1 అవర్ ఇస్తారండి సెషన్ కి. ఆ 1 అవర్ లో 1 అవర్ టైం తీసుకొని సెషన్ చెప్పాలి. ఒక 5-10 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు, కానీ 10 నిమిషాలు తక్కువ కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 9 to 10 చెప్పారు సెషన్, నువ్వు 10 minutes బిఫోర్ కంప్లీట్ చేసావనుకో, వచ్చే నెక్స్ట్ స్పీకర్ కి ముందు రాకపోవచ్చు కదా, వాళ్ళు 10 minutes లేట్ అయ్యారు అనుకో, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎంత టైం ఇచ్చారో ఆ టైం డ్యూరేషన్ కన్నా ఒక 10 minutes ముందు ప్లాన్ చేసుకో. 1 అవర్ ఇచ్చారు, 1 hour 10 minutes కంటెంట్ రెడీ చేసుకో. సిచ్యువేషన్ బట్టి 10 minutes పెంచొచ్చు, లేదంటే యావరేజ్ గా 1 hour లో క్లోజ్ చేయొచ్చు. కాబట్టి టాపిక్ ని బట్టి, సమయాన్ని బట్టి ఇంపార్టెంట్. అంతే 1 hour ఇచ్చారు కాబట్టి 15 నిమిషాలు ముగిస్తానంటే వచ్చే స్పీకర్స్ కి ఇబ్బంది అవుతుంది, నీ టాపిక్ ప్రాపర్ గా వెళ్ళదు. కాబట్టి ఎంత టైం ఇచ్చారో అంత టైం ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ టైంలోనే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. స్పీక్, SPEECH. స్పీక్ అంటే మాట్లాడండి. నువ్వు ఏ టాపిక్ అయితే తీసుకున్నావు ఆ టాపిక్ పైన పదే మాట్లాడుతుంది. నీ లోపల నువ్వే మాట్లాడుకుంటుండు. నేను అంటాను కదా, ఒక టాపిక్ ని చెప్పేటప్పుడు 20 నుంచి 30 సార్లు రివిజన్ చేయాలండి. 20 నుంచి 30 సార్లు రివిజన్ చేసేటప్పుడు ఆ టాపిక్ పైన కమాండింగ్ వస్తుంది, ఏ టాపిక్ అయినా కూడా. కాబట్టి స్పీచ్ మాట్లాడు. అండ్ పాజిటివ్, సానుకూలంగా మాట్లాడండి. స్టేజ్ మీదకి వెళ్ళేసరికి నెగిటివ్ థాట్స్ లేకుండా సానుకూలంగా. ఒక టైం మేనేజ్మెంట్ కూడా చెప్పేటప్పుడు సాధ్యం అవుతుంది. మనకు ఒక 30 days ప్లానింగ్ ఇచ్చామండి. 10th class వాళ్ళకి 30 days లో ప్లానింగ్ ఇస్తున్నాము. మీకు ఎగ్జామ్స్ కన్నా ముందు ఏం చదవలేదు, ఇప్పుడు ఏం మీ వల్ల కాదు, మీరు చేయలేరని చెప్పకూడదండి. 10th class వాళ్ళకి మోటివేషన్ క్లాస్ చెప్తా ఉన్నాము. అందులో ఒక 100 మంది పిల్లలు వచ్చారు, 200 మంది పిల్లలు వచ్చారు అనుకుందాం. వాళ్ళు ఆల్రెడీ టైం వేస్ట్ చేసుకున్న పిల్లలందరూ కూడా మిమ్మల్ని దగ్గర కూర్చోబెట్టారు. ఇక మీ వల్ల కాదురా, మీరు ఏం చేయలేరు, ఈ 30 days ఏం చదువుతారు అని చెప్పారనుకోండి, వాళ్ళు ఉన్నదంతా మర్చిపోతారు. పాజిటివ్ గానే చెప్పండి. మీరందరిలో పవర్ ఉంది భయ్, మీరందరూ సాధించగలరు, గతంలో మిస్టేక్ చేసి ఉంటారు, ఏం కాదు, ఇప్పటి నుంచి అయినా 30 days అయినా చెయ్యండి అని మనం కనుక బలమైన పాజిటివ్ సంకేతాలు వినబడగలిగితే ఆటోమేటిక్ గా వాళ్ళ ధైర్యం వస్తుంది. డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ చేసినాక డాక్టర్ గారు ఉండి, చాలా ఏం ప్రాబ్లం లేదండి, మీకు చిన్న ప్రాబ్లం ఉంది స్టమక్ లో, నేను టాబ్లెట్స్ రాసిచ్చాను, ఒక టెస్ట్ రాసిచ్చాను, చేసుకోండి, ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది అని చెప్తే పేషెంట్ నవ్వుకుంటూ బయటకు వస్తాడండి. అదే డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసి పేషెంట్ దిక్కు చూస్తూ నీ లోపల భయంకరమైన చౌకల ఉట్టిపడుతుంది, నాకు తెలిసి నువ్వు 3 రోజుల కన్నా ఎక్కువ ఉండవు భయ్ అనేసరికి 3 గంటలు అవుతాడండి. సో సానుకూలంగా మాట్లాడండి. ఆడియన్స్ డిస్టర్బ్ చేయకుండా ఆ టాపిక్ అవుతుంది, ఆ టాపిక్ వల్ల యూజ్ అవుతుంది అనే విషయంతో మాట్లాడడం అనేది పాజిటివ్ అంటారు. అండ్ ఎంకరేజ్, ప్రోత్సహించండి. మనం మిడిల్లో క్వశ్చన్లు అడుగుతుంటాం ఆడియన్స్ ని క్వశ్చన్ అడిగేటప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ కాస్త చెప్తే వెంబడే వెరీ గుడ్, బెస్ట్, సూపర్ అని చెప్పాలి.
అలా చెప్పడం వల్ల ఆడియన్స్ మరొక ప్రశ్నకి జవాబు చెప్పడానికి అవకాశం ఉంటుంది, లైక్ టీచర్ లాగానండి. అంటే ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉండాలి. మనం 1 అవర్ స్పీచ్ లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆడియన్స్ ని క్వశ్చన్లు అడగండి, వాళ్ళ ఆన్సర్ చెప్తే వెరీ గుడ్, సూపర్ సూపర్. ఫర్ ఎగ్జాంపుల్ నందిని అమ్మాయి చెప్పింది, నందిని సూపర్, చాలా బాగా చెప్పావు. వాళ్ళు రమేష్, సూపర్ రమేష్, ఎక్సలెంట్ రమేష్, మీ పేరు చెప్పండి రమేష్, ఓకే. ఒక అతను లేస్తే చెప్పాడు, ఏం పేరండి మీ పేరు? రమేష్. రమేష్ కి ఒకసారి క్లాప్స్ కొట్టండి, కొట్టండి అనేసరికి రమేష్ లో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్ ఎక్కువైపోతుంది. రమేష్ తో పాటు మిగతా ఆడియన్స్ కూడా నేను చెప్పాలని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఎంతసేపు వింటున్నాం అనేటువంటి పాయింట్ లో కాకుండా మేము కూడా చెప్తున్నాము, మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలండి. ఇది నేను ఆన్లైన్ లో కాబట్టి ఆ ఉపన్యాస దూరంలో వస్తుండొచ్చు, బట్ ఇది ఆఫ్లైన్ చెప్తే నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇదే సెషన్ కనుక నేను ఆఫ్లైన్ లో తీసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతా, ఎంజాయ్మెంట్ గా ఉంటాను, నో డౌట్స్. ఆన్లైన్ కాబట్టి మీకు ఎలా చెప్పాలనే టాపిక్ గురించి మాట్లాడుతున్నా తప్ప నేను క్వశ్చన్స్ మేము అడగట్లేదు, నాకు దగ్గర ఆడియన్స్ లేరు కదా, ఒకవేళ ఉంటే అడిగేవాడిని. ఎంకరేజ్మెంట్ అండ్ ఎక్స్ప్రెస్, వ్యక్తపరచండి, నీలో ఉన్న భావాన్ని వ్యక్తపరచండి, నీలో ఉన్నటువంటి ఆలోచనని వారికి ఎక్స్ప్రెస్ చేయండి. అలా చేయగలిగినప్పుడు ఫీల్ తో ఆ స్పీచ్ లో ఇన్వాల్వ్మెంట్ అవుతూ చేయాలండి. ఆ స్పీచ్ లో అనుభవిస్తూ చెప్పాలి, భరిస్తూ కాదు. ఒక టాపిక్ చెప్పేటప్పుడు అందులో అనుభవిస్తూ చెప్తే ఆ టాపిక్ కానీ ఆ స్పీచ్ కానీ అద్భుతంగా ఉంటుంది, ఆడియన్స్ కూడా అనుభవిస్తూ వింటారండి, భరిస్తూ వినరు. అండ్ హ్యాండిల్ విత్ కేర్, హెచ్ అంటే హ్యాండిల్ విత్ కేర్ అంటే ఖచ్చితంగా ప్రతి ఆడియన్స్ ని చూస్తూ చెప్పడం. అంటే కొంతమంది నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారండి, స్పీచ్ బాగాలేకపోతే హాబీస్లో అదే చేస్తారు అనుకోండి. మనం 1 అవర్ సేపు వాడు నిద్ర పోనీయకుండా ప్రతి ఒక్క ఆడియన్స్ కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమంది పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు. అలా అందరినీ గమనిస్తూ ఎవరైతే నేను మాట్లాడితేప్పుడు ఎంతమంది వింటున్నారని గమనిస్తూ ఉండాలి. ఒకవేళ వినట్లేదంటే వాడికి ఆటోమేటిక్ గా మనం కనెక్షన్ చేసే విధంగా ఉండాలి ఆ టాపిక్ పైన. అంటే వినట్లేదంటే టాపిక్ లో ఇంకేదైనా తీసుకోవాలి, ఇంకేదైనా ఎగ్జాంపుల్ చెప్పాలనే ఆలోచన రావాలి. కాబట్టి ఆ 1 అవర్ సేపు ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా ప్రతి ఒక్క ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తూ వెళ్ళాలి. నువ్వు స్పీచ్ ఇస్తున్నావంటే గంట సేపు తన్మయత్వం ఉంది వినాల్సిందే, అంత పవర్ఫుల్ ఎనర్జీతో ఇవ్వాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్క ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇది ఫస్ట్ స్పీచ్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాస్క్ అండి. వీటిని కనుక మైండ్ లో పెట్టుకోగలిగితే మనం ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతాము. అలాగే టాప్ టిప్స్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్, బాగా మాట్లాడాలంటే ఇంకా ఎలాంటి టిప్స్ ఉండాలి అంటే ప్రాక్టీస్ వెల్, బాగా ప్రాక్టీస్ చేయి. ఒక టాపిక్ ఇచ్చారండి నీకు, ఆ టాపిక్ ను ఒక 5 నిమిషాలు తిప్పేసి 10 స్లైడ్ రాసుకొని పీపీటీస్ రెడీ చేసుకొని పోతే కుదరదండి. ఒక్కొక్కసారి పీపీటీస్ కూడా పవర్ బై ఇబ్బంది అవుతుంది. పీపీటీస్ లేకుండా కూడా నీ మైండ్ లో కంటెంట్ ఉండాలి. 1 అవర్ ఎట్లా చెప్పాలనేది కూడా నీ మైండ్ లో వితౌట్ పీపీటీస్ కూడా రెడీగా ఉండాలి. ఓకే, పీపీటీస్ ఉంటే ఓకే, లేదా వైట్ బోర్డ్ మీద కూడా మనం పాయింట్స్ నోట్ చేసుకొని చెప్పొచ్చు. కాబట్టి ప్రాక్టీస్ వెళ్ళండి, ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత అద్భుతంగా చెప్పగలుగుతాము. 20-30 సార్లు నువ్వు బైక్ పైన జర్నీ చేసేటప్పుడు కానీ, కార్లో జర్నీ చేసేటప్పుడు కానీ ఆ టాపిక్ ని రివిజన్ చేసుకోండి, ఇలా చెప్పాలి అలా చెప్పాలి అనుకోండి. ఒక్కసారి ఎవరికి రాదు, ఒక్కసారి ఎవరికి కూడా రాదు. అండ్ స్టార్ట్ విత్ ఏ స్మైల్, నవ్వండి, నవ్వుతో వెళ్ళండి. ఇప్పుడు నేను ఆన్లైన్లో పెద్ద నవ్వలేకపోవచ్చు కానీ ఆఫ్లైన్లో నవ్వుతానండి. ఆఫ్లైన్కి ఆన్లైన్కి చాలా తేడా. ఇప్పుడు ఓన్లీ నేను రికార్డింగ్ చేస్తున్న వీడియో, అదే నా దగ్గర ఆడియన్స్ కూర్చుంటే నా స్పీచ్ ఇంకా డిఫరెంట్గా వస్తుంది. చాలా మంది ఉంటారు కాబట్టి తెలియకుండా ఒక డిఫరెంట్ ఎమోషన్స్ కూడా క్యారీ అవుతాయి. బట్ ఆన్లైన్లో తక్కువ అనుకో. మేక్ ఐ కాంటాక్ట్, మీరు చూడండి, నేను మాట్లాడేటప్పుడు ఐ అటు ఇటు తిరుగుతుంటుంది. ఐ కాంటాక్ట్ అంటే మనం అందరినీ చూస్తుండాలి. ఆడియన్స్లో ప్రతి ఒక్కరిని చూస్తూ మాట్లాడాలి. ఎంతమంది ఆడియన్స్ ఉన్నా కూడా అందరి వైపు చూస్తే వాళ్ళ లోపల ఏమనిపిస్తుంది, నన్ను స్పీకర్ చూస్తున్నాడు, నాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు ఒక ఫీలింగ్ కలుగుతుందండి. ఒక్కరి వైపే చూసి చెప్పొద్దు స్పీచ్, వాడు బలి మనం బలి, వీడేంద్ర నాదికు చూస్తున్నాను అనుకుంటాడు, మిగతా ఆడియన్స్ అంతా కూడా ఫీల్ అవుతాడు, అతనికే చూస్తాడా అనుకుంటాడు. బట్ ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరినీ కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఆల్మోస్ట్ అక్కడ ఇక్కడ ఆల్ సైడ్స్ మన ఐ కాంటాక్ట్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మన యొక్క దృష్టి కానీ వాళ్ళ దృష్టి కానీ మరలకుండా ఉంటుంది. స్పీక్ స్లోలీ, కొన్ని సందర్భాల్లో స్లోగా స్టార్ట్ చేసి హైలో వెళ్ళొచ్చు. సిచ్యువేషన్ బట్టండి, సిచ్యువేషన్ వాయిస్ మాడ్యులేషన్ అంటారు కదా, సిచ్యువేషన్ బట్టి మనం హైగా వెళ్ళొచ్చు, లో కూడా వెళ్ళొచ్చు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, చూసుకోండి. యూజ్ సింపుల్ వర్డ్స్, ఆడియన్స్కి అర్థమయ్యే పదాలే వాడండి. అర్థం కాని పదాలు వాడితే వాడు ఆగమైపోతాడు. వాడికి కనెక్ట్ అయ్యే విధంగా లభైత సికతాసు తైలమపి యత్నత పీడేన్ అనేటువంటి డిఫరెంట్ వర్డ్స్ వాడామనుకో వాడికి అర్థం కాదండి. వాడికి అర్థమయ్యే భాషలో, వాడికి అర్థమయ్యే లాంగ్వేజ్లో వాడగలిగితే మనం ఆడియన్స్ని కనెక్ట్ చేసి ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. అండ్ కంట్రోల్ యువర్ ఫియర్, మన భయాన్ని కంట్రోల్ చేసుకోండి. అంటే భయం వస్తుంటుంది, అయినా కంట్రోల్ చేసుకో. ఏం కాదనుకో, నీ ముందర ఎవరు లేరు అనుకో, నీ ముందు ఎవరు లేరు, భయంగా లేకుండా కాన్ఫిడెంట్గా పెట్టు. యూజ్ బాడీ లాంగ్వేజ్, ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ అండి. అంటే హ్యాండ్ మూమెంట్ కానీ, లెగ్ మూమెంట్ కానీ,
ఐ కాంటాక్ట్ కానీ అన్నీ అండి, అన్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని మనం చేయగలిగితే ఆ స్పీచ్ అనేది రసవత్తరంగా ఉంటుంది. అండ్ ప్రిపేర్ యువర్ కంటెంట్. మన కంటెంట్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోండి. ఏ టాపిక్ చెప్తున్నామో ఆ టాపిక్ పైన మంచి మంచి ఎగ్జాంపుల్స్ రాసుకొని ప్రాపర్గా డిజైన్ చేసుకోగలిగితే అక్కడికి వెళ్ళాక మర్చిపోం ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుందండి టాపిక్. కాబట్టి అలాంటివి మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే టిప్స్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్. మనం మాట్లాడేటప్పుడు ఇంకా బెస్ట్ లీవ్ యువర్ ఈగో ఎట్ ద గేట్. మన ఈగో ఫీలింగ్స్ నన్ను పక్కన పెట్టండి. నాకే వస్తది, నేనే మాట్లాడతానేటువంటి ఓవర్ కాన్ఫిడెంట్‌గా కాకుండా, ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను మరింత తెలుసుకున్నాను. నా దగ్గర మరింత కంటెంట్ ఉంది. ధైర్యంతో వెళ్ళండి. ప్రతి ఒక్కరి దగ్గర కంటెంట్ ఉంటదండి. ఆ కంటెంట్‌లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఈగోలు గాని, ఈర్ష్యాభావాలు పెట్టుకోకుండా వెళ్ళగలిగితే మనకి ఇంకొంత ఎఫెక్టివ్‌గా చెప్పొచ్చు. అండ్ టేక్ కేర్ ఆఫ్ వాయిస్. మంచి వాయిస్‌ని మంచి బేస్ కాపాడుకోండి. వాయిస్ మనం ఎక్కువ స్పీచ్ ఇవ్వడం వల్ల కూడా వాయిస్‌లో బేస్ పోయి నెక్స్ట్ డే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్పీచ్ ఇచ్చానండి. ఈరోజే గట్టిగా అరిసి పోయినామనుకో నెక్స్ట్ డే స్పీచ్ వెళ్ళేసరికి గొంతు బొంగుపోతుంది. వాయిస్ ఎంత బాగుంటే అంత బాగుంటది. నా లైఫ్‌లో కూడా చాలా సార్లు నా వాయిస్ బ్రేక్ అయిందండి. ఎన్నో సార్లు బ్రేక్ అయింది. అందుకని వాయిస్‌ని ఎంత కాపాడుకుంటే అంత బెటర్. ఫోకస్ ఆన్ న్యూట్రిషన్. మంచి ఫుడ్ తీసుకోండి. మంచి ఫుడ్ తీసుకోండి. మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా మనం బాగా చెప్పగలుగుతాం. అండ్ రెడీ టు లెర్న్. నేర్చుకోండి. 1000 మంది మన గురించి గొప్పగా చెప్పుకోవాలంటే 1000 మంది మన గురించి గొప్పగా చెప్పుకోవాలంటే 100 మంది గొప్ప వాళ్ళ చరిత్రను చదవాలి సార్. ఎప్పుడు నేర్చుకునేటువంటి ప్రయత్నంలో ఉండాలి. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమి. కాబట్టి నేర్చుకోండి. లెర్నింగ్ ఈ రోజు అయిపోయింది. రేపు ఈ ఇయర్ చెప్పిన ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ ఇయర్ చెప్పకూడదండి. పబ్లిక్ స్పీకింగ్‌లో చాలామంది రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు. ఇంక వాళ్ళు ఇంకా ఈరోజు చెప్పినటువంటి అదే ఎగ్జాంపుల్ నెక్స్ట్ డే చెప్పామనుకో వాడు బోర్‌గా ఫీల్ అయితారండి. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో ఆన్‌లైన్‌లో క్లాసెస్ కూడా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వింటూ ఉంటారు కదా! మళ్ళా అదే కథ. తాత మనవడి కథ గాని, రాజు, కోతి కథ గాని ఇలాంటివి రిపీటెడ్ ఉంటాయి కొన్ని కథ స్టోరీస్. అవే చెప్పొద్దు. వాటిని కొత్తగా చెప్పినా ఏం కాదు గానీ, వాటిని మాత్రం చెప్పకూడదండి. కాబట్టి కొంచెం మనం వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం వస్తుంది. టేక్ కేర్ ఆఫ్ ఫిజికల్ హెల్త్ అండ్ సైకలాజికల్ హెల్త్. మన హెల్త్‌ని, మన ఫిజికల్‌గా ఉన్నటువంటి బాడీని కాపాడుకుంటూ వెళ్ళాలి. మన హెల్త్ గాని ఇవన్నీ ప్రాపర్‌గా మనం డిజైన్ చేయగలిగితే మాత్రమే మనం ప్రాపర్‌గా స్పీచ్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, మన లైఫ్‌లో ఫస్ట్ స్పీచ్, బెస్ట్ స్పీచ్ అవ్వాలి అంటే ఓబీసీ ఫార్ములాని మైండ్‌లో పెట్టుకొని దాని ప్రకారం కంటెంట్ డిజైన్ చేసుకోండి. నీకు ఏదైనా సాధిస్తామండి. నా లైఫ్‌లో కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో 40, 50 మందికి చెప్పానండి ఫస్ట్ క్లాస్. ఆ 50 మందికి చెప్పేటప్పుడు కొంచెం భయం ఉండేది. ఫస్ట్ బ్యాచ్ చాలా భయం అనిపించింది. అయినప్పటికీ నాకు బలమైన లక్ష్యం పెట్టుకొని చెప్పగలిగాను. నౌ 5000 మెంబర్స్ ఉన్నా కూడా నేను కంటెంట్‌ని బలంగా చెప్పగలుగుతా. నాకు ఆ నమ్మకం ఉందండి. ఆత్మవిశ్వాసం ఉంది. అంటే అలాంటి పవర్ ఉందండి మన బాడీకి. ఇది చాలా పవర్ అండి ఎనర్జీ. ఈ మన మనిషిలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ విలువైందండి. ప్రతి పార్ట్. ఒక వ్యక్తి ఒక పెట్రోల్ బంక్ దగ్గరికెళ్ళాడు. ఆ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టిస్తూ ఉంటే, పెట్రోల్ కొడుతున్న వ్యక్తి ఆ కారు ఓనర్‌తో అంటున్నాడు, "మీరు చాలా గొప్పోళ్ళు సార్" అన్నాడు. ఎందుకండి? "మీ దగ్గర మస్తు కారున్నాయి సార్. మీ దగ్గర మస్తు బంగ్లాలుంటాయి. మీ దగ్గర మస్తు డబ్బులుంటాయి. మీకు దేవుడు అన్నీ ఇచ్చిండు సార్. మరి నాకేమి ఇయ్యలేదన్నాడు. ఎందుకు ఇయ్యలే? ఏమిచ్చిండు సార్? నాకు ఈ పెట్రోల్ కొట్టించడం తప్ప ఏమన్నా ఉన్నాయా సార్? అన్నాడు. సరేరా ఏడవకురా నేనిస్తా అన్నాడు. ఇస్తారా సార్? ఇస్తా తీసుకో. ఇవ్వండి సార్ అన్నాడు. నీకు 10,00,000 ఇస్తా. నీకు 10,00,000 ఇస్తా. నీ 2 కాళ్ళు ఇస్తావా అని అడిగాడండి కారు ఓనర్. అతనన్నాడు, "ఏం మాట్లాడుతుర్రు సార్? దేవుడిచ్చిండు 2 కాళ్ళు. నేనివ్వను సార్." "సరే నీకు ₹1,00,00,000 ఇస్తా. నీ 2 హ్యాండ్స్ కట్ చేసి ఇస్తావా" అని అడిగాడు. "సార్ హ్యాండ్స్ లేకపోతే పని చేస్తానా సార్? దేవుడిచ్చిండు సార్. నేనసలు ఇయ్యను." "అవునా? ఫైనల్ రా. ఫైనల్. నా దగ్గర 100,00,00,000 ఆస్తి ఉంది. నా కారు ఇస్తా. 100,00,00,000 ఆస్తి ఇస్తా. నా బంగ్లా ఇస్తా. నీ 2 కళ్ళు ఇస్తావా?" అనేసరికి ఇస్తారా అండి? ఇస్తారా చెప్పండి? ప్రతి ఒక్కరు ఆలోచించండి. 100,00,00,000 ఆస్తి ఇచ్చినప్పుడు మనం 2 కళ్ళు ఇస్తామా? ఒక ఇవ్వాలనే ఆలోచన వెళ్ళినప్పుడు తీసేటప్పుడు వద్దొద్దంటాం. అంత పవర్ అండి ఎనర్జీ ఇది బాడీ. మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ఇంపార్టెంటే. మన ఐక్యూ లెవెల్ గాని, మన బ్రెయిన్ పవర్ గాని దాదాపు 3-4 లాక్స్ జీబీ డాటా రండి. మన ఐ పవర్ కూడా చాలా. ఒక నల్లటి గుడ్డుతో ప్రపంచాన్ని చూస్తున్నాం కదా సార్. మన కంటి గుడ్డులో ఉన్నటువంటి నల్లటి భాగంతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు మనం ఏదైనా సాధించే శక్తి మన లోపల ఉందండి.
దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యమేముందిరా? ఆశనే అస్త్రమే, శ్వాసనే శస్త్రమే, సాగిపో. నువ్వు ఉండే రాజ్యంలో రాజు నువ్వే, మంత్రి నువ్వే, బంటు నువ్వే, సైన్యం నువ్వే, అన్నీ నువ్వై కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధ్యం. నేనేమంటానంటే ఇందులో ఎవరైతే మోటివేషన్ స్పీకర్ గా అవ్వాలనుకుంటున్నారో, మీకున్నటువంటి బిజినెస్ లో కానీ, మీకున్నటువంటి దాంట్లో కానీ, ఏ దాంట్లో అచీవ్మెంట్ సాధించాలన్నా, ఏ దాంట్లోనైనా పవర్ఫుల్ కావాలన్నా, బలమైన లక్ష్యాన్ని పెట్టుకోండి. బలంగా 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 పెట్టుకోండి. అది సాధించి తీరుతారు, సాధిస్తారు కూడా. నా లైఫ్‌లో జరిగిందండి. నా లైఫ్‌లో దాదాపు 1,00,000 మందికి పైగా స్టూడెంట్‌కి క్లాసెస్ చెప్పాను. ఆల్‌మోస్ట్ 10,000 మంది జాబ్ కొట్టారు. బట్ 1,00,00,000 మందిని మార్చాలని ఒక బలమైన లక్ష్యంతో ఫ్రీగా మార్చాలని, నా స్పీకింగ్‌తో, నా మాటలతో మార్చాలని చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాను. ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్‌గా పొందినటువంటి 25 రోజుల్లోనే దాదాపు 20 స్కూల్స్ వరకు ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్‌లో నేను మోటివేషనల్ స్పీకర్‌గా ఎళ్ళాను. మీ దగ్గర గాని ఎలాంటి మోటివేషనల్ స్పీకింగ్‌గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గాని, మీ లైఫ్‌లో గాని ఇంకెవరైనా ఉంటే చెప్పండి. నేను ఫ్రీగా నా ఛానల్ ద్వారా గాని, నా ఆఫ్‌లైన్ ద్వారా గాని మీకు అందరికీ కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటానని ఆశిస్తూ థాంక్ యూ వెరీ మచ్. నేను మీ మల్లికార్జున్, తెలుగు ఫ్యాకల్టీ అండ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ మోటివేషనల్ స్పీకర్. ఈ వీడియో గనుక నచ్చితే దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బలమైన కంటెంట్‌తో, ఇంకా పవర్‌ఫుల్ కంటెంట్‌తో మీ లైఫ్‌లో, కెరియర్‌లో అద్భుతమైన విజయాలు సాధించడం కోసం అనేక రకాల వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌తో పాటు మీ లైఫ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పైన కూడా ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఎలాంటి అచీవ్‌మెంట్స్ ఉండాలి, ఎలాంటి పవర్ జనరేట్ అవ్వాలనే దానిపైన థింక్ చేస్తూ, ఆలోచిస్తూ ఒక మంచి కంటెంట్‌తో మళ్ళొక్కసారి మీ ముందుకొస్తారని ఆశిస్తూ థాంక్ యూ.